హాయ్ అందరికీ. సో యాక్చువల్గా మేము వైజాగ్ సాంగ్ షూట్లో ఉన్నామని చెప్పాం కదా. ఈరోజు ఏంటంటే మేము వీళ్ళ మీద ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. సో ఓన్లీ మా సుమన్ అన్నయ్యకి అండ్ మా వదినకి మాత్రమే తెలుసు మేము వీళ్ళందరినీ ప్రాంక్ చేస్తున్నామని, మిగతా ఎవరు తెలీదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను యాక్చువల్లీ. సో నేను క్యాన్సిల్ చేసుకొని రేపు నైట్ ఫ్లైట్కి ఎగ్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా సర్లే అని చెప్పి అది నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు మేము ప్రాంక్ ఎలా చేస్తున్నాం వాళ్ళు ఏంటంటే ప్రాంక్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేమిద్దరం గొడవ పడేటట్టు మాట్లాడుతుంది అన్నట్టు చేసుకుని వాళ్ళందరూ నమ్మించి ఒకటేసారి రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి ఏంటి అని చూడండి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాంక్ యాక్చువల్లీ. టు బి హానెస్ట్ నేను ఇప్పుడు ప్రాంక్ ఎప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడైతే ప్రాంక్ చేస్తున్నాము. అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఎట్లా ఏంటి అని చూద్దాము. సో మ్యాక్స్ ఎంతవరకు అయితే మేము కొన్ని రియాక్షన్స్ ఏమైనా సీన్స్ లేకపోవచ్చేమో, బట్ టు బి హానెస్ట్ మేము ట్రై చేస్తాము, ట్రై చేసి పెడతాము. సో ప్రతి ఒక్క రియాక్షన్ ఎట్లుంది ఏంటి అని చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంట్రా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రతిసారి పిచ్చి పిచ్చుకున్నట్టుంది. స్టార్టింగ్ వీడియో. ఎంతసేపు మేము ఇట్లా మాట్లాడుకుంటుంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా నేనే పోయి మా ఇద్దరికి గొడవైందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట బయట. సో వీడియో ఎవరు తీస్తున్నారంటే మన సుమనన్య వాళ్ళ వైఫ్ మా వదిన తీస్తుంది. ఆమెకు ముందే చెప్పేశాం కదా ప్లాన్ గురించి. సో తను మాత్రం మెల్లి తీస్తుంది అనమాట వీడియో కవర్ చేస్తానని. సో నేను చెప్తున్నాను అక్కడ మా ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది, మరీ ఎక్కువ ఓవర్గా మాట్లాడుతున్నాను, నాకు నచ్చట్లేదు అది ఇది అన్నట్టుగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఫైనల్లీ మారీ ప్లాన్ ఏంటంటే ఎవరు మనల్ని పట్టించుకోవట్లేరు ఎట్లనైనా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే షూట్ మన వల్లనే లేట్ అవుతుంది, అంటే నీ వల్లనే లేట్ అవుతుందని తిడతాను. సో నువ్వు దానికోసం ఏడు అన్నట్టు చెప్తున్నాడు. సో మేము దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్గా నేను అస్సలు ఏడవలేను కాబట్టి ఫుల్ నవ్వు వస్తుంది. అండ్ వీళ్ళ మధ్యలో నవ్వడం నాకు ఉట్టిగానే వచ్చేస్తుంది. ఇంకా చాలా ట్రై చేసిన ఏడవడానికి. నా మొహం చూసారా కొంచెం పెంటలాగా పెట్టా. అవునా, సడన్గా ఏమైంది? బాగానే ఉన్నాయి కదా, నార్మల్. ఏం అనట్లేదు, అదే రేపు మార్నింగ్ ఫ్లైట్ కదా అనేసి. మరి అసలు అవ్వనే అవ్వట్లేదు. ఇంకోటి ఇప్పుడు స్క్రీన్ ఉందంట, ఇంకా రేపు మార్నింగ్ ఉందంట. ఇంకా సెటప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంక్ అంతా మా డైరెక్టర్ గారి మీద అండ్ మా డిఓపి అన్నయ్య మీద అనమాట. సో ఇంకా మా నలుగురికి తెలుసు కాబట్టి మేము ఇంకా ఫుల్గా ప్రిపేర్ అయిపోతున్నాం ఎట్లా గొడవ పెట్టుకోవాలి అని. జగదీష్ అన్నయ్య కనీసం మేము ఇక్కడ మాట్లాడుతున్నాం పట్టించుకోకుండా అక్కడిక్కడ తిరుగుతూనే ఉన్నాడు. నేను అదే అంటున్నా, నాకు ఏదైనా నాకు నైట్ వరకు అయితే కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది. మీరు ఏమన్నా చేయండి, ఇంకా కావాలంటే డైరెక్టర్తో మాట్లాడతారో లేకపోతే అవునా నే, కానీ ఫస్ట్ నుంచైనా మీరు చెయ్యాలి కదా అన్నయ్య. మీరు ఫస్ట్ నుంచైనా చెయ్యాలి కదా అన్నయ్య. ఇంకెంత పర్ఫార్మెన్స్ చేసినా ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేరు. వీళ్ళు ఏమన్నా కొట్టుకొని అనుకున్నారో ఏమో కానీ కనీసం వచ్చి ఎందుకు గొడవ ఆడుతున్నారని కూడా అడగట్లేరు అనమాట. ఇప్పుడు నా తప్ప అసలు అది, ఇప్పుడు నా తప్ప అది కాదన్నా. ఇప్పుడు ప్రతిసారి నా తప్పే అంటే ఇప్పుడు నేను కావాలని చేస్తున్నా. ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఆల్రెడీ లింకన్ మీద లవ్ అయితే ఆల్రెడీ 4K రెజల్యూషన్ తీసాం కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకోవచ్చు. అండ్ సలాడ్ అయితే ఫిక్స్ చేయిస్తాను, దాన్ని బట్టి చేసుకున్నాం. ఓకే అండి. అలా ఒకసారి నాకు చెప్పండి అది ఎంత అవుతుంది ఏంటి, ఎంత టైం పడుతుందో చెప్పండి. సరే మళ్ళీ సార్ చూసి ప్రతిసారి ఇక్కడ మెంటర్ నేను
ఇద్దరు మామూలుగా జోక్గా ఇదవుతారు కదా, అలా సీన్ వస్తాయి. సీరియస్గా తీసుకున్నారు కదా, సరదాగా పరిచయం చేస్తే ఎందుకు అడుగుతాను సరదాగా కావాలంటే జగదీష్ గారిని కూడా విలువన్నాయా? నేను సింగిల్ టేక్ లో చేయలేదు అంటే నేను వెళ్ళిపోమని చెప్పి నేను ప్రతిసారి నేనే చేయలేదు అంటే ఫన్ అంటున్నారండి బాబు. మేము ఏమైనా అన్నాం అసలు మనం అంటే సరదాగా అనుకోలేదు. ఫన్ ఊపిగా లేట్ చేస్తే టైం వేస్ట్ చేస్తుంది అమ్మాయి. అవునండి, టైం వేస్ట్ డ్రెస్ కోసం కాదండి, ఫస్ట్ టైం వేస్ట్ ఎవరు చేశారండి? టైం వేస్ట్ పొద్దున్న వెళ్ళిపోవాలి, వెయిట్ చేసుకుంటూ ఊరికే టైం వేస్ట్ చేస్తుంది. ఏదో చాలా వర్షం జగదీష్ గారిని కూడా పిలిచి వచ్చాను, నాకు కన్ఫర్మ్ చేయండి. నేనే చెప్తాను కదా, జగదీష్ గారు ఒకసారి రమ్మన్నా, ఒకసారి రండి. ఏంటి నువ్వు నువ్వు తిట్టావు అంటే లేట్ అవుతుందంటే షూట్ తిరుమల లేట్ అవుతుందని అన్నాడు. మనకు అసలు ఆ రెస్ట్ ఏమీ లేదు కదా. ఏం లేదు, మేము అనాలి ఆ మాటలు. ఇద్దరు పడబడుతుంటారు. ఏం లేదు, సరదాగా ఇప్పుడు సరదాగా వెళ్ళింది. దానికోసం ఫుల్గా వెళ్ళాలి. అంటే చెల్లి లేట్ గా రెడీ అవుతుందని వర్షంలో మనోడు అన్నాడంట. లేదు అసలు ఆ సీన్ లేదు అసలు. ఇంకా భలే negative. నువ్వు లేట్ చేసి నేను కాదు, ప్రతిసారి నువ్వు లేట్ చేస్తావు. అడుగు కావాలంటే సరే ఎవరైనా. సరే మేము అనాలి ఆ మాటలు. అసలు మీరు పరిచయం కదండి, ఏదో సరదా పడబడుకుంటారు కదా. సరదా సరదాగా ఉన్నాం అందరం. ఎందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఫుల్ అసలు ఫన్ ఉంటుంది అనుకుంటే అదే చేశారు. అంటే ఇది నా కెమెరా పట్టుకుంటున్నా కామెడీ కాదు కానీ ఓకే ఓకే. ఇప్పుడు ఏం చెప్తావు? లేదు లేదు, సీరియస్ గా యాక్చువల్లీ ఇందాక మీరు కూర్చున్నారు కదా, కూర్చొని ఎలా చూసినా టిఫిన్ చేసేటప్పుడు ఏదో మాట్లాడుతున్నారు కదా, ప్రాంక్ ఏదో చేద్దాం ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు కాదు ఎప్పుడో చేస్తారు. నా మీద అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చేస్తున్నారు అనుకున్నా. నేను పేపర్కి వెళ్ళకపోయి ఉంటే నేను డైరెక్ట్ అవ్వకపోలేదు. ఏమైనా వెళ్ళాను కదా, పేపర్కి వెళ్ళే గ్యాప్ లో మళ్ళీ మన వాడు ఏమైనా అనేసరి సరే సరే ఎల్లో బయట అది కాదు, అన్నయ్య చెప్పన్నయ్య, ఎలా నచ్చింది మన ప్రాంక్? మనం అనుకున్నది ఎలా అనిపించింది కదా? వెళ్ళే ముందు ఒక మంచి స్వీట్ మెమరీ. పొరపాటు చేస్తారు మీరు. ఫస్ట్ జగదీష్ గారు చూడండి, బయట మా డాడీ షాక్. వాడైతే అక్కడ లోపల నుంచి బయట చేయించుకుంటూ కాదు, ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు మొత్తం ఫుటేజ్ ఇచ్చిన మాకు. ఇదన్నమాట మా ప్రాంక్. మా డైరెక్టర్ రియాక్షన్ ఇందు పెద్ద గారు. డైరెక్టర్ గారు యాక్షన్ ఎలా చేశాను నేను అండి బాబు అసలు వచ్చి ఉంటాయి. కానీ ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి అండ్ రియాక్షన్ ఎవరిది ఎట్లుందో చెప్పండి. హౌ ఇస్ మై యాక్టింగ్? హౌ ఇస్ మై యాక్టింగ్? ఏదో చేస్తారని ఫిక్స్ అయ్యాను కానీ ఈ టాపిక్ మీద చేస్తారు అనుకోండి. ఏమో వెళ్ళిపోతారేమో నిజంగా. ఏంట్రా మనం చేద్దాం. So guys, bye bye. Please do like, comment, share and subscribe to my channel. Chalo bye చెప్పండి అందరికి. ఓకే 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 బాయ్.